సురేఖపై వేటు అంటూ మంత్రివర్గం నుంచి తప్పించే యోచనలు అధిష్టానం. సురేఖపై వేటు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలతో సీరియస్. కఠిన నిర్ణయంతో ఇతర నేతలకు సంకేతం ఇవ్వాలనే ఆలోచన. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగానా లేక ప్రత్యేకమా? సురేఖను తప్పించాలనుకుంటే మున్నూరు కాపు నేతకు ఛాన్స్. పద్మశాలి సామాజిక వర్గ కోటాలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి. సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక స్పష్టత. సురేఖ, రాజగోపాల్ తదితరులపై ఎమ్మెల్యేలోనూ అసంతృప్తి. క్రమశిక్షణ తప్పిన వారిపై కఠిన చర్యలకు అధిష్టానానికి విజ్ఞప్తి. సీఎం హైదరాబాద్ వచ్చాక స్పందిస్తారన్న మంత్రి సురేఖ అంటూ ఇలా ఈ వార్తకు వ్యతిరేకంగా అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇంకొక ప్రయత్నం జరగబోతా ఉంది. ఇలా ఇంకా ఇది కామన్ కదా, వీళ్ళపైన వాళ్ళు వాళ్ళపైన వీళ్ళు. ఇదిగోండి ఇవాళ మధ్యాహ్నం బీసీ ఓబీసీ విద్యార్థులు, యువత, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అంతా కూడా పాల్గొనాలని చెప్పి ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం, ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు. అది ఇదిగోండి, బీసీ బిడ్డ కొండా సురేఖ గారి కుటుంబంపై విమర్శలు, కుట్రలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ అంటూ ఇక్కడ బీసీ బిడ్డకు బలహీన వర్గాల నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్న కొండా సురేఖ గారి కుటుంబంపై కొందరు అగ్రకుల నాయకులు చేస్తున్న విమర్శలు, కుట్రలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు అంటూ ఇటుపక్క బీసీలతోనే మాట్లాడించినటువంటి రేవంత్ రెడ్డి, ఇంకొక పక్క ఓబీసీ ఇంకా మరి అసోసియేషన్, మరి ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఏ స్థాయికి తీసుకెళ్ళబోతా ఉన్నాయి, ఏం జరగబోతా ఉందనేది కూడా మనందరం కూడా చూస్తాం. ఇవాళ రేపట్లో 23 తారీఖు తర్వాత ఏం జరగబోతుందనేది మీరు ఊహించుకోండి ఇంకా. సో ఈ సందర్భంగా బీసీ ఓబీసీ వర్గాల నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న విమర్శలు, రాజకీయ ఒత్తిళ్లపై తమ అభిప్రాయాలు వెల్లడించడంతో పాటు బలహీన వర్గాల బిడ్డని తప్పిస్తారా అనేటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అటు నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తే ప్రభుత్వం నుంచి, ఇటు నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అయితే అనేది ఏంటంటే పార్టీకి వ్యతిరేకంగా లేదా అధినాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. సో పార్టీ కంటే ఎవరు గొప్ప కాదనేది వాళ్ళ అభిప్రాయం. కానీ వీళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే సరే వాళ్ళ అక్రమాల గురించి మాట్లాడుతుర్రా, వాళ్ళ అవినీతి గురించి మాట్లాడుతుర్రా అనే కంటే కూడా అసంతృప్తి ఎక్కువ ఉంది కాబట్టి అది మాట్లాడుతున్నారు. ఇలా పార్టీ టికెట్ అక్కడ అనౌన్స్ చేసి రావడం ఏదైతే ఉందో అది చిచ్చురైపోయింది. గతంలో కూడా జరిగినాయి కొన్ని, కానీ అవన్నీ కూడా టీ కప్పుల తుఫాన్ లెక్క అప్పటికప్పుడు వచ్చినాయి పోయినాయి. కానీ ఇదేమైపోయిందంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పి మళ్ళీ ఎన్నికల్లో అతన్నే గెలిపేయండి అని చెప్పంగానే తను ఆశపడ్డటువంటి టికెట్ పైన, ఆ సీటు పైన రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా చేయడం ఏంది. ఒకనాడు పీసీసీ దానికి కూడా ప్రపోజల్ పెట్టింది మేము, పైగా మాట్లాడింది మేము, ఒకనాడు పులిబిడ్డ అన్నది మేము, ఇలా మాకే ఎసరు పెట్టిండని చెప్పి వాళ్ళు వాళ్ళ బాధల తిరిగి రేవంత్ రెడ్డిని వాళ్ళ బ్రదర్స్ని అనడానికి స్టార్ట్ అయ్యారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు టికెట్ అనౌన్స్ చేయడానికి నువ్వెవరో అన్న క్వశ్చన్ ఏదైతే ఉందో ముమ్మాటికి అది వాస్తవం. తర్వాత నీ సైడ్ నుంచి ఏమన్నా ప్రపోజల్స్ ఉన్నా, మీ సైడ్ నుంచి ఏమన్నా ఎవరికన్నా ఇప్పియాలనుకున్నా మీ ఏదన్నా లిస్ట్ ఉంటే ఇవ్వమని అడుగుతారు తప్ప కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. అది ఏ జాతీయ పార్టీ అయినా మహాసముద్రం. అక్కడ రేవంత్ రెడ్డిదో, ఒక రాజగోపాల్ రెడ్డిదో, ఒక కొండా సురేఖ నడవదు. అక్కడ వ్యక్తులు ప్రాధాన్యంగా నడవదు ఏ పార్టీ అయినా కూడా. అంటే అది జాతీయ పార్టీకి సంబంధించి నేను చెప్పేది. అదే ప్రాంతీయ పార్టీ అనుకో, కేసీఆర్ ఏది చెప్తుంది, కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా, లేవు అంటే లేవు, స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్, ఉఠో అంటే ఉఠో, బయటో అంటే బయటో. అది ప్రాంతీయ పార్టీలకు చెల్లుతుంది. అది కానీ జాతీయ పార్టీలకు చెల్లదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అక్కడ కూడా పార్టీ ఎట్లయితే బాగుపడుతుందో, పార్టీకి ఎట్లయితే మంచి జరుగుతుందో వాళ్ళకి కావాల్సిందే చూసుకుంటారు తప్ప వ్యక్తులు ప్రాధాన్యంగా నడవదు. కాబట్టి ఇక్కడ సరే మళ్ళీ అందులో 2 రకాలు, ఒకటి కుటుంబ పార్టీ కదా, మరి ఇంకోటి వేరే పార్టీ కదా అని మాట్లాడతారు. బీజేపీ మాట్లాడే ఇదేమో కుటుంబమే, ఓలెన్కోలు వాళ్ళే అంటే అధ్యక్షులు ఎవరైనా కూడా చూసుకొని, ప్రధానమంత్రులు ఎవరిని చేసిరో చూసుకొని ఏ లెక్క దానికే ఉంటుంది. అయితే ఇక్కడ జాతీయ నాయకత్వం ఎప్పుడు కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ బాగోగులే చూసుకుంటారు తప్ప, అక్కడ పార్టీ ఎట్లా డెవలప్ అవ్వాలో చూసుకుంటారు తప్ప, పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప వ్యక్తుల కోసం కాదు. సో వ్యక్తులను పక్కన పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కొండా సురేఖని పక్కన పెట్టాలనేది ఇప్పుడు పార్టీ నిర్ణయం. ఎందుకు అంటే పూర్తిగా రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళ బ్రదర్స్ పైన చేసినటువంటి, అట్లే ఇంకొకరిద్దరు మంత్రుల పైన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి సాక్ష్యాలు ఉన్నాయని ఆమె, లేదు నీ దగ్గర ఏమీ లేదు, ఉత్త మాటలే చెప్తా ఉన్నావు, అనవసరంగా బట్టగాలు చేస్తున్నావు, నీ సీటు కోసం, నీ స్వార్థం కోసం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇటు పక్కనైనా బీర్లయ్య, వేముల వీరేశము, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ నుంచి మొదలు పెడితే వీర్లపల్లి శంకర్ దాకా అంతకంతా ఒక 17 మంది దాకా ప్లాన్ చేసింది 40 మంది. 40 మంది అన్నా వచ్చి రేవంత్ రెడ్డికి అనుకూలంగా నిలబడి మాట్లాడురు, కూర్చొని మాట్లాడురు అని చెప్తే కానీ 17 మందే వచ్చిర్రు, మిగిలిన పతలేరు అంటే ముఖం చాటేసిర్రు అని చెప్పి వార్తగా రాసుకున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పడానికి ఆ వార్త అంతా కూడా
స్ప్రెడ్ అవుతా ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ పదే పదే విమర్శలు చేస్తుండడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి అయి ఉండి తన కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కొండా సురేఖ అదుపు చేయకపోవడంపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. స్వయంగా సురేఖ సైతం గతంలో సినీ నటులపై సొంత పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లెక్కలోకి వస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచనలో అధిష్టానం ఉందని, తద్వారా సీఎం రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకులకు గట్టి సంకేతం ఇవ్వాలనుకుంటుంది అని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అంటే ఒకవేళ ఇప్పుడు కనుక కంట్రోల్ చేయకపోతే ఓ పక్క రాజగోపాల్ రెడ్డి, ఓ పక్క ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నది ప్రభుత్వాన్ని అనకున్న విధానాలపైన మాట్లాడాడు. పోతే 1 లక్ష రూపాయలు లేవు, ఏం చెప్పానో తెలుస్తలేదు ప్రజలకి, మేము ఎందుకు పోతున్నామో తెలుస్తలేదు, మేము ఖాళీ దావతులకు సావులకే తిరుగుతా ఉన్నాం తప్ప మేమేం చేయలేకపోతున్నామని ఎమ్మెల్యేగా ఆయన కూడా మాట్లాడాడు. ఆయనే కాదు అనిరుద్ధ్ రెడ్డితో సహా చాలామంది మాట్లాడారు. సో ఇంకా కొంత నెక్స్ట్ లెవెల్, కొంత బ్యాండ్ విడ్త్ పెంచి మాట్లాడింది రాజగోపాల్ రెడ్డి, అట్లే కొండా సురేఖ, ఇట్లా అట కూతురు కొండా సురేఖ, కొండా సురేఖ కాదు కొండా సురేఖ కూతురు, ఇట్లా ఇంకొంచెం బ్యాండ్ విడ్త్ పెంచి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంటే వాళ్ళకి ఇక ఏదో ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు ఇది ఇంకా పెచ్చుమీరుతుంది, ఇంకా ఎక్కువవుతుంది. కాబట్టి ఇంకా కొంతమందికి తొవ్వ చూపించినట్టు అవుతుంది. ఇప్పుడే కనుక కంట్రోల్ చేస్తే, ఇప్పుడే కనుక ఆపగలిగితే కొంత వీళ్ళని చూసి భయపడతారు అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నది. సో అందుకోసమే ఏఐసీసీ వర్గాలు కూడా చెప్తున్నాయట కొండా సురేఖను పక్కన పెట్టుర్రి, బర్తరఫ్ చేయరు అని చెప్పి. ఇంకా బర్తరఫ్ చేసినాక ఏమవుతుంది అనేది ఇక మీరు మీ ఊహకే వదిలేస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది ఇక చూద్దాం మనం. కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలి, లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను తప్పించాలన్న దానిపై తర్జన పడుతున్నట్టు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి కొండా సుస్మిత పటేల్ గతంలోనూ ఓసారి సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేసి హైడ్రామా సృష్టించారు. అయితే అప్పుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకుని మంత్రి సురేఖతో మాట్లాడారు. ఆ తర్వాత తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై మంత్రి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగింది అంటూ. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే వీళ్ళకి సంబంధించింది మాట్లాడాలంటే, ఆయన సోదరులపై సుస్మిత మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధ్యత గల మంత్రి మరి ఆనాడు క్షమాపణ ఎందుకు చెప్పినట్టు? మీనాక్షి నటరాజన్తోని చర్చల సందర్భంగా తర్వాత మళ్ళా కొండా సురేఖ ఆ రోజు క్షమాపణ చెప్పొద్దు కదా. ఒకవేళ నా బిడ్డ వ్యాఖ్యలతో, నా కూతురు చేసినటువంటి అది కమెంట్స్తోని నాకేం సంబంధం అని అన్నటువంటి తన మాట మరి ఇయ్యాల కూడా అది వర్తిస్తుంది కదా. మరి ఆ రోజు ఎందుకు క్షమాపణ చెప్పినట్టు? నీ కూతురు కాబట్టి క్షమాపణ చెప్పినావు, అందుకే ఇలా క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, లేదా మంత్రి పదవే ఊస్టింగ్ అయ్యేటట్టుంది అని చెప్పి అందరు కూడా అంటారు. అందుకే ఇగో ఆ నేతలను బర్తరఫ్ చేయాలి, షోకాజ్ నోటీసులతో సరిపెట్టదు, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సహించం, ప్రభుత్వ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకోము, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు, సుస్మిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం, కూతురుతో వెనుకొండి మాట్లాడించిన మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఫైర్, సుస్మిత క్షమాపణ చెప్పాల్సిందే డిమాండ్ అంటూ ఇక్కడ మొత్తానికి చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలి, అట్లే కొండా సురేఖను కూడా చేయాలనేటటువంటి వార్తగా అనిపిస్తూ ఉంది.